హాయ్ అండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ గోధుమ పిండి బెల్లంతో స్వీట్ అండి. దీనికి 3 ఇంగ్రీడియంట్స్ చారు, గోధుమ పిండి, బెల్లము, నెయ్యి. బెల్లం 1 కప్ తీసుకొని దానికి 2 కప్స్ వాటర్ పోయాలి. బెల్లం ఏం పాకం అవసరం లేదు, ఓన్లీ కరిగితే చారు. కరిగిపోవచ్చింది బెల్లం. నరకలు ఉంటాయి, వడబోసుకుంటే సరిపోతున్నాయి. కరిగిపోయింది, బెల్లం కరిగిపోయింది చూడండి. మరి శుభ్రంగా దీన్ని వడబోసి పక్కన పెట్టుకుంటే, ఇంకో ఇదే ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి తీసుకొని గోధుమ పిండి 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. దీన్ని బాగా వేయించుకోవాలి. ఇదంతా సిమ్లో మీడియం మంటలోనే చేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేదా బాగా వేయించుకోవాలి దీన్ని, గోధుమ పిండిని. అది కలర్ చేంజ్ అయింది, వేగింది. దీనిలో ఇందాక పెట్టిన బెల్లం నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ముద్దలాగా వచ్చేలా చేసుకోవాలి. కొద్దిగా ముద్ద వస్తుంది, ముద్ద వచ్చాక ఆపేసుకోవడమే. ఆపి ఒక ప్లేట్లో నెయ్యి పూసుకొని దాంట్లో వేసుకొని మైసూర్ పాక్ స్వీట్ చేసినట్టు చేసుకోవాలి, పెట్టరుగా. అంతేనండి, స్వీట్ రెడీ. నా స్వీట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈ విధంగా వస్తుంది చూడండి.